ఇవాళ రాజధాని ప్రాంతమైన ఉండవల్లిలో బలవంతంగా లాక్కుంటున్న బాబు సర్కార్ అంటే చిన్న సన్నకారు రైతులు వాళ్ళ జీవన భృతి కూడా అదే, జీవనాధారం కూడా చిన్న కాస్త కమతమే. అలాంటి రైతులు సర్కారు వారికి భూమి ఇవ్వకుండా 10 సెంటు, 15 సెంటు, 20 సెంటు, 30 సెంటు ఉన్న చిన్న సన్నకారు 11 మంది రైతులు 2 ఎకరాల 72 సెంట్లు ఇవ్వకుండా సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డంగా ఉంది. ఓకే, సీడ్ యాక్సెస్ రోడ్డుకి మీకు కావాలి, అది తప్పేం కాదు, అది తీసుకోకూడదని మేము అంటల్లా. కానీ వారితో మాట్లాడి ఆ రైతులతో సంప్రదించి వాళ్ళ కుటుంబం ఒక స్థితిగతులను పరిశీలించి, ఉదాహరణకి అక్కడ అనుపమ ఒక ఆమె ఉండే, ఆమెకి అరెకరం దగ్గర అరెకరం పొలం ఉంది, 2 పిల్లలు ఉన్నారు, ఒక పాప ఒక బాబు ఉన్నారు, ఇంకా వాళ్ళకి పెళ్లిళ్ళు కాల. ఆ అరెకరాన్ని వీళ్ళకి ఇచ్చి వీళ్ళు ఎప్పుడు ఇస్తారో ఏమి ఇస్తారో తెలియని పరిస్థితులు అమిచుకుంటుందా? కాదు కదా. కొందరు పరిస్థితులు, వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితులను బట్టి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలి. 10 ఎకరాలు 15 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఒకే రీతిన, అరెకరం పావు ఎకరం 10 సెంటు 20 సెంటు ఉన్నాళ్ళు కూడా ఒకే రీతిన ఒకే పద్ధతిలో చేస్తామంటే రైతులకి కుదరని వ్యవహారం ఇది. ప్రతి రైతుకి కొన్ని కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. పెద్ద రైతు పెద్ద కామందుకు పర్వాలేదు, 5 ఎకరాలు 10 ఎకరాల పైన రైతు అందరికి కూడా వాళ్ళకి పర్వాలేదు. ఈ విధానం వల్ల పాపం రైతులు అక్కడ కొంతమంది బెనిఫిట్ అయ్యారు, ఇంకా బెనిఫిట్ కాండి, మంచిదే. కానీ ఈ పరిస్థితి ఏంటి? పోలీసులతో దగ్గర వాళ్ళు ఎవరైతే అర్ధరాత్రి, ఇవాళ శనివారం రేపు ఆదివారం కాబట్టి కోర్టులు కూడా ఉండవు కాబట్టి, ఒక వీధి రౌడీల్లాగా ఒక గుండాలు వాళ్ళు వీళ్ళు మన పల్లెటూళ్ళు అక్కడక్కడ చేస్తారే, జనం అందరూ పోయి ఈ కోర్టుకి సెలవున్న రోజులు పోయి వాళ్ళందరినీ బయటేస్తారే సామానికి మానం. ఆ విధంగా వెళ్లాల్సిన కర్మ ఏంటండి ప్రభుత్వానికి? ప్రభుత్వమే కదా ఇది. మీరు వాళ్ళకి నచ్చ చెప్పండి. సన్నకారుకి పేద రైతుకి వాళ్ళకున్న కష్టాలేంటి బాధలేంటి ఒకసారి వినండి. వినటానికి కూడా మీకు టైం లేదా ఆఫీసర్స్ ఎవరికి? మీరు హై హ్యాండెడ్గా దుర్మార్గంగా వాళ్ళ పొలంలోకి పోయి అదిగో చూడండి, వాళ్ళు ఉండేది 11 మంది రైతులు, అంతా చిన్న సన్నకారు, వాళ్ళ మీద దుర్మార్గంగా 60-70 మంది పోలీసు పెట్టుకొని గవర్నమెంట్ ఆఫీసర్స్, సిఆర్డీ ఆఫీసర్స్, రెవెన్యూ వాళ్ళు వీళ్ళందరూ కలిపి పోయి వాళ్ళ మీద పడతారా? ఇది ధర్మమా? ప్రభుత్వం ఇవాళ 2 ఎకరాల 72 సెంటు వాళ్ళకి మీరు సరైన న్యాయం చేయలేకపోతుందా ఇవాళ ప్రభుత్వం? ఇన్ని 100,000 కోట్లు తీసుకెళ్లి ఆ గుంటలో గుమ్మరిచ్చి మీరు ఇవాళ చేస్తున్నారే. ఆ చిన్న సన్నకారు రైతులు వాళ్ళకి చిన్న కోరికలు తీర్చలేకపోతున్నారా మీరు? రాత్రి మీరు ఆ చెక్కులు ఇవ్వడానికి అవి ఇమీడియట్గా నిన్న మీరు మంత్రిమండలిలో మీరు తీర్మానించుకొని ఎకరాకి 2,40,00,000 పెట్టి మీరు పోయి వాళ్ళకి ఇస్తారా? ఆ చెక్కులు ఇవ్వడానికి పోతే వాళ్ళు నిరాకరించారు. అంటే ఉండవల్లి లాంటి ప్రాంతంలో మీకు ఎకరా ఉంది 2,40,00,000. కొద్దిగా ఆలోచించండి సార్. వాడు చిన్న సన్నకారు, అసలు ఈ రాజధాని గొడవ లేనప్పుడే 5-6 కోట్లు పైన పలికింది అక్కడ ఎకరం. ఇవాళ మీరు 2,40,00,000కి మీరు రేటు ఫిక్స్ చేశారు. వాడు ఎట్లా బ్రతుకుతాడండి? ఆమె లబోదిబం అంటే పోలీసులు వాళ్ళని ఆటంకించి ఆమెను నిర్బంధించి పక్కన తీసుకెళ్లారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇది మీరు ఒక్కసారి ఆలోచించండి. చాలా తప్పు చేస్తున్నారు. రైతు వారికి కూడా, రాజధానిలో ఉన్న రైతుకి మీరు ఇంతవరకు భూములు ఇస్తారనే నమ్మకం కూడా నాలాంటి వాళ్ళకు లేదు. ఎందుకంటే అక్కడున్న రైతులకు ఇప్పటికైనా రైతులకు చెప్తున్నా, ఆ రైతులు కూడా ఏదో భ్రమలో ఉన్నారు. చంద్రబాబు గారు ఏదో ఎత్తి మన నెత్తిని పెడతారని ఆశపడుతున్నారు. రైతు సోదరులకి నేను ఒకటే చెప్తున్నా, సోదరులారా, ఈ ప్రభుత్వం రైతును మోసం చేసే ప్రభుత్వం. ఈ 2 ఏళ్లుగా రైతు ఏ విధంగా తిప్పలు పడుతున్నాడో, ఏ విధంగా కష్టాలు పడుతున్నాడో పల్లెల్లో ఉన్న ప్రతి రైతు సోదరుడికి తెలుసు. సోదరులారా,
ఇవాళ రైతు సోదరులు గొంతు నిలిపే కార్యక్రమం ఇవాళ అమరావతిలో చేస్తున్నారు. మీరు వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి భూమి ఇవ్వండి, వాళ్ళకి ఇవ్వాల్సిన భూమి ఇవ్వండి. శబాష్ అంటాం మేము కూడా. వాళ్ళకు భూమి ఇవ్వకుండా ఇక ఇలాంటి దురాఘాతాలు చేస్తారా? సీడ్ యాక్సెస్కి అవసరం మేము కాదంటారా? కానీ ఇదే వాళ్ళ మీద దుర్మార్గంగా మిషనరీ ఎంత తీసుకొచ్చి హెవీ మిషనరీ తీసుకొచ్చి వాళ్ళు వేసుకున్న పంటను దున్నేయటం ఎంతవరకు ధర్మం ఇది? ఆటవిక రాజ్యంలో ఉన్నామా మనం? ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా మనం? ఎవరో ఏదో ఎక్కడెక్కడో కొన్ని చోట్ల జరుగుతాయి, మనం అప్పుడప్పుడు చూస్తాం. గుండాగిరి దాదాగిరి చేస్తుంటే ఏ టౌన్లోనో ఇల్లు ఆక్యుపై చేసి ఇంకోటి వీళ్ళందరూ తీసుకెళ్లి శని ఆదివారాలు తీసుకెళ్లి సామాను బయటేస్తారు. ఆ విధంగా మీరు చేయాల్సిన అవసరం ఉందా ప్రభుత్వం ఇవాళ? కాబట్టి ప్రభుత్వాన్ని ఇంకోసారి కూడా హెచ్చరిస్తున్నాం, రైతుకి చిన్న సన్నకారు రైతులకి వాళ్ళకి ద్రోహం చెయ్యొద్దు, మీరు వాళ్ళకు ద్రోహం తలపెట్టద్దు. ఏ చిన్న సన్నకారు రైతుకి ఏ విధమైన కష్టం నష్టమైనా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెగేసి చెప్తున్నాం. రాజధానికి వ్యతిరేకమని మేము చెప్పలా, కట్టండి. ఏ అంతకుముందు మీరు కట్టిన తాత్కాలికమైన ఆ బిల్డింగులో గవర్నమెంట్ నడవలేదా? మా జగన్ గారి ప్రభుత్వం 5 ఏళ్ళు అక్కడ అసెంబ్లీ అక్కడ పెట్టలేదా? హైకోర్టు అక్కడ లేదా? అక్కడే ఉందిగా. ఇప్పుడు మీరు కడుతున్నారు, కట్టండి, అవి కూడా ఉపయోగిస్తారు రేపు, తప్పే ఉంది. కానీ రైతుకి అన్యాయం చేయొద్దు, రైతు జీవితాలతో చెలగాటం ఆడొద్దు. రాష్ట్రం యావత్తు ధరలు లేక కొనే నాదులు లేక పంటలు పారబోసుకునే స్థితిలో ఇవాళ రైతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో. దానికి తోడు మరీ ముఖ్యంగా ఈ రాజధాని రైతులను మీరు ఈ విధంగా కష్టపెట్టడం మంచిది కాదు. రాబోయే రోజుల్లో మీకు ఇది శ్రేయస్కరం కాదని ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.